2016లో ఒక్కసారి జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా అవకాశం ఇస్తే ఇన్ని అరాచకాలకు ఇన్ని దాడులకు పాల్పడిన ప్రశాంత్ గారు మళ్ళీ ఇంకోసారి 2020లో కూడా మళ్ళీ ఆయన గెలిపిస్తే ఇలాంటి అరాచకాలు ఇలాంటి దాడులు ఎన్నో చేస్తారనేసి ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని మిమ్మల్ని 2020లో కార్పొరేటర్గా ఓడగొట్టారు అనేది వాస్తవం కాదా? అది అవాస్తవము. నన్ను ఒక్కనేందుకు ఓడగొట్టినారు? ఎల్బీనగర్ మొత్తంలో 11 మంది ఓడిపోయినాం. ఇదే బీజేపీ పార్టీ ప్రజలను మభ్యపెట్టి బైక్ పోతే బైక్ ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా, పైసలు పోతే పైసలు ఇస్తా అని చెప్పి అబద్ధాలు ప్రచారాలు చేసి మా అందరిని మూసి పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ని అందరినీ కూడా ఓడగొట్టినారు. అది నేను ఒక్కనేట్లా అరాచకాలు చేసినాను అంటున్నారు కదా. అరాచకాలు చేసిన వాటికి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? అటువంటివి ఏమన్నా ఉంటే చెప్పండి, మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజల దగ్గర ప్రూఫ్స్ లేవంటారా? ప్రజల దగ్గర ఉంటే ప్రూఫ్స్ పెట్టండి. ప్రజల దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఏ విధంగా నడుచుకున్నాడో ప్రజల దృష్టిలో అనేది రికార్డ్ అయి ఉంటుంది కదా. ఉంటుంది, 100% ఉంటుంది. ఏ ఒక్క నాయకుడైనా ఫస్ట్ టైం ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ రెండు చేతులు, నాయకుడు ప్రజల దగ్గరికి రావాలని చెప్పి ఈ నాయకుడు ఏం చేస్తాడు, ఇట్లా పోతాడు. పోయిన తర్వాత ప్రజలతో కలిసిమెలిసి ఉంటాడు. ఉన్న తర్వాత 5 ఏళ్ళల్లో ఈ చేయితో అంటే నాయకునితో కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని ఒప్పులు జరుగుతాయి. కొంతమందికి జీర్ణించుకుంటారు, కొంతమంది జీర్ణించుకోలేరు. అటువంటి వాళ్ళు ఏమన్నా ఆరోపణలు చేసి ఉండొచ్చు, కానీ అటువంటి వాటికి ఎటువంటిది కూడా నేను అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, సెటిల్మెంట్లు, తర్వాత ఏంది బిల్డర్ల దగ్గర వసూలు చేయడము, ఇటువంటివి ఏవి కూడా నేను చేయలేదు. నిజం ఒప్పుకోండి, చేయలేదు. నిజం ఒప్పుకోండి అని అంటే మీరు ప్రూఫ్ ఇవ్వండి, నేను ఒప్పుకుంటానా లేదా అని అప్పుడు చెప్తాను. నిజం ఒప్పుకోండి. కానీ వాస్తవానికి 2020లో కావాలనే ప్రజలు ఓడగొట్టిరు, డివిజన్ ప్రజలు. అది వాస్తవం కాదా? ఓటమే ప్రజలు ఆనాడు గెలిపించారు, అదిని జీర్ణించుకున్నాం. తర్వాత 2020లో కరోనా వచ్చింది, వరదలు వచ్చినాయి, మనం చేసిన పని వాళ్ళకి నచ్చలేదన్న ఉద్దేశంలో ఈసారి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంలో ఎల్బీనగర్లో ఉన్న నాగోల్తో పాటు అన్ని డివిజన్లలో ఉన్న కార్పొరేటర్లు ఓడగొట్టారు కదా. నేను ఒక్కనే అదైనా జీర్ణించుకోగలుగుతాము, ఓటమినైనా 100% జీర్ణించుకున్నాం. ఎందుకు జీర్ణించుకోలే? 100% జీర్ణించుకున్నాం, మళ్ళీ ప్రజలనే ఉన్నాం కదా.